వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 17 ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఆలోచనతో ఆయన ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు 5 పూర్తయి ఇవాళ విద్యార్థులు హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి. మిగతా 12 కాలేజీలు మరి ప్రభుత్వం మారిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని తప్పనిసరిగా ఏ పరిస్థితుల్లో ఆ కాలేజీలు ఈ రాష్ట్రానికి అవసరమో, పేద బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు చదవాలన్నా, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాలోనూ కావాలన్నా కూడా అవి అవసరం అవుతాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పీపీపీ పద్ధతి అంటే ప్రైవేటుకి అప్పజెప్పేటటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు. చాలా అన్యాయం కాక అన్యాయం. ఈ రాష్ట్రంలో నిజంగా అనేక ప్రాంతాల్లో దూరంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఇవాళ వైద్య సదుపాయాలు లేవు. డాక్టర్లు పేద పిల్లలకి సీట్లు వస్తే చదువుకోవాలన్నా కూడా ఏ ప్రాంతం దూరం వెళ్ళి చదువుకోవాలంటే ఎంత కష్టం. వీటిలన్నింటిని కూడా పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఆ ఆలోచనంతా మానుకొని ప్రైవేటు పరం చేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అన్యాయమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన ప్రైవేటు పరం అన్న దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏమాత్రం మరి ప్రభుత్వంలో చలనం రాలా. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అట్లానే మరి లోకేష్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని అర్థం చేసుకొని మనం చేసేటటువంటి ఈ తప్పుని సరిదిద్దుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాలని చెప్పి మరి ఈనాడు ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమానికి ఎదురు తిరిగారు. మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. మేము ఊరికినే చేయట్లా, రాజకీయం చేయట్లా, రాజకీయ విధానం కాదు ఇది. పేద ప్రజల బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు ఈ విధానాన్ని అమలు చేయటం అనేది చాలా అన్యాయం కాక అన్యాయం అని చెప్పి మేము పోరాడుతున్నాం. ఆ పోరాడడానికి మీరు అర్థం చేసుకొని ప్రజలందరి తరపున మేము పోరాడుతున్నాం. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని వెనక్కి తగ్గాలని, మరి ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని నడపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.